Zone Ads, World of Local Business Info. So this nutrition class is not only for children, but it is more for parents. ఎందుకంటే పేరెంట్స్ కదా ప్రిపరేషన్ చేసేది ఇంట్లో. సో యూ హ్యావ్ టు లెర్న్ దట్ ఓన్లీ ట్రైనింగ్ వితౌట్ రికవరీ అండ్ వితౌట్ న్యూట్రిషన్, instead of improving, the athlete will go down. So it's a very important class, and all of you know who Pasha is. Anybody does not know? Okay, those who are not aware of who he is MK Pasha. He is a high court advocate, senior advocate. He's a sports lawyer. He's an international technical official of the Cycling Federation of India, and he is an expert in the subject of nutrition. You will see it in a few minutes. His knowledge on nutrition is vast, and there is a lot to learn from this class. I expect you to ask questions, all your doubts to be cleared. This will also be recorded, so it will be going on YouTube. I expect you all to be disciplined without talking. It won't take long, just 30 to 40 minutes class. It will be very interesting. So please pay attention, and at the end of the class you can ask questions. We are going to break it down into very simplify the whole subject, so everyone will understand what the subject of nutrition is. Okay? All ready for the class? Yes, sir. Over to Pasha. Most importantly, I will mix Telugu and English today. To begin with, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటంటే నాట్ అ రెగ్యులర్ న్యూట్రిషన్, ఇట్ ఈస్ అబౌట్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, బికాజ్ వీఆర్ ఆల్ అథ్లీట్స్ కదా. సో స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఈజ్ వన్ స్టెప్ అబవ్ యువర్ రెగ్యులర్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే what you eat, how much you eat, how you eat, right? Sports nutrition is about timing, quantity, and the right food. ఈ 3 పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు తింటే అబ్జార్ప్షన్ అవుతుంది. 1 kg చికెన్ తిన్నాం మిడ్ నైట్, పొద్దునే పర్ఫార్మెన్స్ వస్తుంది అంటే అట్లా జరగదు. ఒక ప్లానింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఎట్లా చేస్తున్నాం మనం? నేషనల్స్ ఇయర్ ఎండ్ నవంబర్లో ఉంటుంది. నేషనల్స్ కోసం ఎప్పటి నుంచి ట్రైనింగ్ చేస్తున్నాం మనం? వై వీఆర్ డూయింగ్? నేషనల్స్కి ఒక నెల ముందే చేయొచ్చు కదా ట్రైనింగ్. అందరు అంత ఫిట్ ఉంటే. సో టు బిల్డ్ ద బాడీ, టు అచీవ్ ద ట్రైనింగ్ మైల్ స్టోన్ ఉంటుంది కదా, టైమింగ్ పర్స్పెక్టివ్ కానీ, విన్నింగ్ అ రేస్ కానీ, అట్లానే ఫుడ్ ఇంటేక్ కూడా అంత మెటిక్యులస్ ప్లానింగ్తోనే జరగాలి. ట్రైనింగ్ ఒకటి చింపేశామంటే సరిపోదు. ట్రైనింగ్ ఈజ్ ఓన్లీ 30%. 50% ఈజ్ యువర్ న్యూట్రిషన్, 20% ఈజ్ యువర్ రికవరీ. తింటున్నాం, ట్రైనింగ్ చేస్తున్నాం, కానీ రిజల్ట్స్ రావట్లేదంటే దానికి రికవరీ ఒక రీజన్. బాగా పడుకుంటున్నాము, ట్రైనింగ్ కూడా బాగా చేస్తున్నాము, కానీ తినట్లేదు, న్యూట్రిషన్ ఈజ్ వన్ రీజన్. సో 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 కాంబినేషన్లో చేస్తేనే ఛాంపియన్ అవుతారు, మీ గోల్స్ అచీవ్ అవుతారు. ఫస్ట్ యూ అచీవ్ గోల్స్ అండ్ దెన్ యూ బికమ్ ఛాంపియన్ కదా, రైట్? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ ఛాంపియన్? రేజ్ యువర్ హ్యాండ్స్. ఆల్ కదా. హౌ మెనీ ఆఫ్ యూ బ్రాట్, ఎంతమంది పోస్ట్ ట్రైనింగ్ న్యూట్రిషన్ తెచ్చుకున్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్. ట్రైనింగ్ తర్వాత తినటానికి చాలాసార్లు మీ కోచ్ చెప్పారు 30 minutesలో తినేయాలి, ఇనఫ్ న్యూట్రిషన్. ఇక్కడంటే భోజనాలు పెడుతున్నారు, బట్ జనరల్గా ఎవరు వాళ్ళ బాక్స్ కానీ ప్యాక్ కానీ తెచ్చుకున్నారు? ట్రైనింగ్ తర్వాత నేను ఇది 2 బనానాసో లేదా ఏదో ఒకటి తినాలి అని ఎంతమంది తెచ్చారు? చేతులు లేపండి. నాట్ ఈవెన్ 10%. కానీ మీరు అందరు ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నారు. ఎట్లా అవుతారు? గాల్లోకి వస్తుందా? ఎవరది?
Right. So to become champion, you have to eat like a champion. You have to prepare like a champion. ఎంతమంది దగ్గర సైక్లింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్, బేసిక్ ఎక్విప్మెంట్ ఉంది? చేయలేపండి. హెల్మెట్, షూస్, జెర్సీ, షార్ట్స్ ఉన్నాయి కదా. రైట్. ఎంతమంది దగ్గర బేసిక్ డ్రై ఫ్రూట్ ప్యాక్ కానీ స్నాక్ బాక్స్ కానీ ట్రైనింగ్కి ముందు బనానాస్, బ్రెడ్స్, పీనట్ బటర్ తెచ్చుకొని పెట్టుకోవాలని తెలుసా? లేపండి చెయ్యి. అగైన్ 15 to 20%. ట్రైనింగ్ కోసం కుస్తీ పడతారు, డబ్బులు ఖర్చు పెడతారు, అన్నీ కావాలంటారు. తిండికి వచ్చేసరికి పప్పన్నం, పచ్చడన్నం, పెరుగన్నం, బిర్యానీ, ఇవే. ఐస్ క్రీమ్, ఇంకా తినే చెత్త అంతా చెత్త. సో ఫస్ట్ బేసిక్ తెలుసుకోండి, ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంటో దానికి 2 times న్యూట్రిషన్ అంత ఇంపార్టెంట్. రైట్ న్యూట్రిషన్, రైట్ టైమింగ్ ఇంపార్టెంట్. అర్థమైందా? మీరెంత ప్లానింగ్ చేసుకొని తొందరగా పడుకొని పొద్దున్నే లేచి రెడీ అయ్యి వస్తారో అట్లాంటి ప్లానింగే న్యూట్రిషన్లో చేయాలి. నేను మార్నింగ్ వెళ్తున్నా, హాఫ్ అన్ అవర్ 40 minutes ముందు నేనేం తినాలి, నైటే ప్లాన్ ఉంటుంది. ఒక వీక్ ముందే ప్లాన్ చేసుకుంటారు, ఈ వారం ఏమేమి తినాలి. ట్రైనింగ్ తర్వాత చిన్న ప్యాక్ తెచ్చుకొని తినాలి. లంచ్లో నా లంచ్ ఏంటి, ఈవినింగ్ 4 o'clock నేనేం తింటున్నాను స్నాక్, డిన్నర్ ఏం తింటున్నాను. ఇది ఒక సైకిల్. ఇట్లా ఒక 1 year 2 year ప్రాపర్ పీరియాడికల్ వేలో తింటే ఆ తిన్నదానికి పర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఇస్తుంది. ఫర్ యూ టు అచీవ్ వన్ టైమింగ్, యువర్ బాడీ హ్యాస్ టు పర్ఫార్మ్ కదా. మీరు ఎవరైనా పెట్రోల్ వేసి నడుపుతున్నారా సైకిల్? ఏం నడుపుతున్నా? బాడీయే కదా. బాడీలో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్డే కదా. సో అది సరిగ్గా లేనప్పుడు పర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుంది? మీరు 10 లక్షల సైకిల్ కొన్నా కూడా రాదు. అర్థమవుతుందా మీకు? సో నా ఇప్పుడు ఏం తినాలి అనేది చెప్తా టు అచీవ్. ఓకే, ఎట్లా తినాలి, మీరు ఇంట్లో వాళ్ళని ఎట్లా ప్రెషర్ పెట్టాలి, నాకు ఈ ఫ్రూట్స్ కావాలి, నాకు బనానా కావాలి. ఓకే, సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నోట్స్ తెచ్చుకున్నారో రాసుకోండి, లేదు మీకు చాలా షార్ప్ మెమరీ ఉందంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, సింప్లిఫై చేసి చెప్తాను. ఓకే, మనం తిన్నది ఏమవుతుంది లోపల, హౌ ఇట్ ఈస్ గివింగ్ ఎనర్జీ అనేది తెలుసుకుంటే మనం ఏం తినాలి, ఎంత తినాలి అనేది యూ విల్ అండర్స్టాండ్. ఓకే, ఒక బనానా తింటే ఏమవుతుంది, ఒక బాయిల్డ్ ఎగ్ తింటే ఏమవుతుంది, మిల్క్ తాగితే ఏమవుతుంది, అది ఎట్లా ఎనర్జీ ఇస్తుంది అసలు. డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ కదా. మీట్ ఉంది, పౌల్ట్రీ ఉంది, డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్, బటర్, ఘీ, చీజ్. ఓకే, రైట్. సో ఎవ్రీబడి లవ్స్ చీజ్, రైట్, ఇన్ రైట్ క్వాంటిటీ. అర్థమైందా? ఓ వెరీ గుడ్, సంబడి గాట్ నోట్స్. ఇంకా ఇంకా చాలురా, చాలు, అన్నీ అందులోనే వస్తాయి. ఓకే, 1 2 3 4 5 6, రైట్. ఈ 6 గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం తింటున్నారో అందులో ఇవి ఉండాలి, రైట్. ఇవి ఉంటేనే కరెక్ట్ ఫుడ్ లోపలికి వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జార్ప్షన్ తర్వాత సంగతి, దాని అవుట్పుట్ ఎంత వస్తుంది తర్వాత సంగతి. పెట్రోల్ వేస్తే మైలేజ్ అడుగుతాం కదా, ఎంత ఇస్తుంది. మనం ఒక బనానా తీస్తే ఎంత ఇస్తుంది, అది డిపెండెంట్ అపాన్
క్వాలిటీ ఆఫ్ ద పెట్రోల్, క్వాలిటీ ఆఫ్ ద వెహికల్. బ్రాండ్ న్యూ వెహికల్ అయితే ఒకలాగా ఇస్తుంది, యూజ్డ్ వెహికల్ అయితే ఒకలాగా మైలేజ్ ఇస్తుంది. దాన్ని అర్ధదిడ్డంగా నడిపేసి ఇంజన్ అంతా ఖరాబ్ చేస్తే ఒకలాగా మైలేజ్ ఇస్తుంది. సో మన బాడీ కూడా సిస్టమ్ అట్లానే, రైట్? చిన్నప్పుడు ఎంత తిన్నా అరిగేది బ్రాండ్ న్యూ వెహికల్, రైట్? ఓవర్ టైమ్ ఆఫ్ యూసేజ్ ద మెటబాలిజం చేంజెస్, వేర్ అండ్ టేర్, ఎక్సర్సైజెస్ చేయాల, వర్కౌట్స్ ఏం చేయాల, సో సిస్టమ్ని ప్రిపేర్ చేయాల అట్లా. ఇప్పుడు ఏం తిన్నా కూడా కాస్త స్పైసీ తింటే యాసిడిక్ ఫార్మేషన్స్, బ్లోటింగ్, స్టమక్ అప్సెట్, గ్యాస్ట్రిక్, జిఐ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకనే తగ్గించుకొని ఇంత ఇంత తింటున్నాం. దానికి తోడు ఏమైనా మెకానికల్ డిసార్డర్ అంటే డయాబెటీసు లేదా ఏదో ఒకటి రోగం పట్టుకుంటే ఇంకా అది కూడా బంద్. సో ది ఐడియా ఈజ్ టు బిల్డ్ ద సిస్టమ్ ప్రాపర్లీ. ఓకే, కొన్ని బళ్ళు ఉంటాయి మంచి మైలేజ్ ఇస్తాడు 15 years అయినా కూడా. దట్ మీన్స్ దే హ్యావ్ రన్ ఇన్ వెరీ గుడ్ కండిషన్, టైమ్లీ సర్వీస్. సో టైమ్లీ సర్వీస్ మనకేంటంటే బ్లడ్ చెక్. ఓకే, సో కమింగ్ బ్యాక్, వై దిస్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ వాజ్ గివెన్, పేరెంట్స్కి అర్థం అవటానికి, పిల్లలకి అర్థం కాదు ఇది. సో ఎనీవేస్, సో ది ఐడియా ఈజ్ టు గివ్ ద రైట్ ఫ్యూల్ టు ద బాడీ టు పర్ఫార్మ్. నంబర్ 1, మీ ఫుడ్లో ఈ కాంబినేషన్స్ ఉండాలి. అర్థమైందా? లెట్స్ రీడ్ అవుట్, చదవండి రా మళ్ళీ. ఓకే, కూల్. సో carbohydrates is the first predominant source of energy. ఏం తిన్నా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి, రైట్? డూ యూ అగ్రీ ఆన్ దట్? ఓకే, దెన్ ఇట్ కన్వర్ట్స్, హౌ ఇట్ కన్వర్ట్స్ టు ఎనర్జీ అది చెప్తా. మనకి ఎట్లా బలం వస్తుంది, ఒక బనానా తినగానే ఇన్స్టెంట్గా 5 minutesలో మనకి ఎట్లా బలం వస్తుంది, రైట్? సైక్లింగ్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో బనానా తినేస్తాము, కాస్త వీక్నెస్ అనిపిస్తుంది, ఆకలేస్తూ ఉంటుంది. సో సెట్కి మధ్యలో ఒక బనానా తింటాము, మళ్ళా 5 minutesలో రెడీ అయిపోతాం. హౌ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్? అ సాలిడ్ ఫుడ్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ మాలిక్యులర్ ఎనర్జీ. అర్థమైందా? సో అది ఎట్లా ప్రాసెస్ జరుగుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆఫ్టర్ దిస్. ప్రోటీన్. సో ప్రోటీన్స్, వాట్ ఈస్ ప్రోటీన్? యా, అరే స్కూల్లో చెప్పలేదా? ఎస్, నెక్స్ట్ ఐ థింక్ 6th 7th క్లాస్లో ఆల్రెడీ ప్రోటీన్ 5thలోనే వచ్చేస్తుంది ఇప్పుడు సబ్జెక్ట్లో. నోబడీ ఈస్ గోయింగ్ స్కూల్? పోట్లే? సమ్మర్, ఇప్పుడు సమ్మర్, ముందు చెప్పుంటారు కదా. ఫస్ట్ క్లాస్కి ఏం తెలుసులే. 15% మన బాడీలో ప్రోటీన్ ఉంటుంది, 1/6. ఓకే, సో 1 క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు మసిల్స్. ఓకే, టిష్యూస్, ఫైబర్, and then it gets in the form of muscles. So the largest muscle is the leg muscle. Okay, so muscles store energy. అర్థమవుతుందా? మసిల్ ఈజ్ లైక్ అ స్టాక్ రూమ్. ఎంత పెద్ద మసిల్ ఉంటే అంత ఎనర్జీ స్టోర్ అవుతుంది, అంత ఎనర్జీయే బర్న్ కూడా అవుతుంది. అర్థమైందా? సో ఇట్ డస్ నాట్ మీన్ యూ కెన్ స్టాక్ అండ్ యూజ్ వెన్ ఎవర్ యూ వాంట్. అది బర్న్ చేయాలి ఆ రోజులోనే, అదర్వైజ్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ వేస్ట్ మటీరియల్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఫ్యాట్. ఓకే, సో protein forms 16% of the body, which is very essential for giving you strength. For this entire structure to stand, the bones get conditioned with muscle, right? The inner is muscle, sorry, the bones, and then the outer is covered by the muscle. ఇప్పుడు ఇల్లు కడతాం కదా, ఈ స్టీల్ రాడ్లు వేస్తాం కదా, చూసారా అంటున్నారు అందరూ. సో అది బోన్స్,
దానికి సిమెంట్ ఇది చేస్తాం కదా పిల్లర్కి, అది మసిల్, రైట్? ఓకే. సో ప్రోటీన్ ఇంపార్టెన్స్ అది, ఇట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. బట్ టు బిల్డ్ దట్ you need to take appropriate foods. What are those? How you make protein and how protein stores energy and other things will come to next. Fats enti? Okay, so fats two types, good fat, bad fat. Good fat చెప్పండి రెండు. వాడు కాదు గుడ్ ఫ్యాట్. గుడ్ ఫ్యాట్ వాళ్ళు उसको दिखा. ఓకే రైట్, ఓకే రా, చాలు చాలు ఇంకా చాలు. గుడ్ ఫ్యాట్స్, యువర్ డ్రై ఫ్రూట్స్, ఓకే, చీజ్, గుడ్ చీజ్. గుడ్ చీజ్, చీజ్ అంటే అందరూ ఇప్పుడు వెళ్ళి పిజ్జాలు తింటాం కాదు, గుడ్ చీజ్, బటర్, ఘీ, ఓకే. బ్యాడ్ ఫ్యాట్స్ మీరు తినే చెత్త అంతా బయట, సింప్లిఫైడ్ అన్నీ. ఎస్, గుడ్. బయట రెస్టారెంట్లో, మెక్డీలో, బర్గర్ కింగ్లో, కేఎఫ్సిలో, పిస్తా హౌస్లో, ఇంకేమున్నారా, లస్సీ షాప్లో, డామినోస్లో, చాలరా, ఐస్ క్రీమ్ షాప్స్, మీరు తినే చెత్త అంతా చిప్స్ ప్యాకెట్. ఎస్, చిప్స్. ఎస్, చాలరా, మీకు ఇంత తెలుసు, నేను ఎందుకు రా ఇంకా. ఓకే, సో ఇంట్లో కాకుండా బయట ఏం తిన్నా బ్యాడ్ ఫ్యాట్. అరే చికెన్ ఇంట్లో తింటే బాగుంటుంది, బయట వాళ్ళు ఏమేస్తున్నారు నీకేం తెలుసు? అవును, పాస్తా ఇంట్లో చేసుకోవాలి. సో గుడ్ ఫ్యాట్ వేస్తే న్యూట్రిషన్ వాల్యూ వస్తుంది. బయట రెస్టారెంట్లో ఏం వేస్తారో మనకేం తెలుసు అది. సో అందుకనే మనం అవాయిడ్ చేయాలి. ఎస్, మినరల్స్ అండ్ వైటమిన్స్. ఓకే, మినరల్స్ అండ్ వైటమిన్స్ చాలా ట్రేసెస్ అంటే మైన్యూట్ పర్సెంటైల్లోనే కన్జంప్షన్ ఉంటుంది, బాడీలో కూడా అంతే అబ్జార్బ్ అవుతుంది. ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఇంపార్టెన్స్ చాలా హయ్యర్ లెవెల్లో ఉంటుంది అథ్లీట్స్కి. యా, అఫ్ కోర్స్, రైట్. సో మీరు తినే గుడ్ ఫుడ్లో ఆల్రెడీ యాడిక్వేట్ అమౌంట్ అంటే సరిపోయే, బయట నుంచి ఎక్స్ట్రాగా తినాల్సిన అక్కర్లేదు. ఏమైనా డెఫిషియన్సీ ఉంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఓకే, ఆ అబ్బాయికి విటమిన్ బి లేదు, ఆ డి లేదు, ఇవన్నీ కథలు చెప్తారు. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి డాక్టర్స్ విల్ సజెస్ట్. బట్ హవెవర్ మనం ఇంట్లో తినే ఫుడ్, ఓకే, ఫైబర్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. అన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం రాగి జావా, జొన్నలు, రాగి, అండ్ ఎస్, బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, ఇవన్నిట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫైబర్ దేనికి అవసరం అంటే 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి ప్రోటీన్ స్ట్రెంగ్తెన్ చేయటానికి, రెండోది డైజెషన్ ఇంప్రూవ్ చేయటానికి. ఏదైనా అరగకపోతే వేస్ట్, అరగాలి కదా. సో యూ నీడ్ ఫైబర్. Fiber will help you in digesting the food properly and also giving strength to the protein in the body, muscles. Right? So, ఇది లేకపోతే ఇది ఒక పవర్ సప్లై లాగా. అర్థమైందా? ఓ కిలో చికెన్ తినేసాం కానీ ఇట్ ఈస్ నాట్ గివింగ్ యూ సఫిషియంట్. రోజు 1 kg చికెన్ తినండి ఒక నెల వరకు, ఏమవుతుంది? మసలు వస్తుందా? రాదు, ఇంత లావు అవుతావు. తీసుకోవాలి అంటే దాంతోపాటు గ్రీన్ సలాడ్ తీసుకుంటే అబ్జార్ప్షన్ అవుతుంది ఒకటి.
దెన్ దానికి తగిన ఎక్సర్సైజ్ ఎనీ వర్కౌట్ సైక్లింగ్ చేస్తే ఏ మసిల్ అయితే మనం యూస్ చేస్తున్నామో ఆ మసిల్ స్ట్రెంగ్త్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వై యూ సీ cyclists have only certain muscles, very strong muscles like quads, hamstrings, calf, upper body, అంతవరకే, ఇంకా వేరే ఏ మసిల్. బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ సమ్ రెస్లర్, వాళ్ళ బాడీ కాంపోజిషన్ వేరు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు యూస్ చేసే మసిల్ వేరు. మనకి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ద లార్జెస్ట్ మసిల్ ఈజ్ వాట్ వీఆర్ యూసింగ్ ఇన్ సైక్లింగ్. సో వీ నీడ్ టు బర్న్ a lot and also consume a lot. Whereas if you look at table tennis, your upper body, a little bit of lower body, and hand to eye combination. But whereas a cyclist will burn 2 times of the calories of a table tennis player, because you are using a bigger muscle group. Kada? Right. So fiber is very important. For all of this to function, you need to hydrate yourself. Water tagali. Okay? So water, మంచినీళ్ళే కదా. వాట్ డిఫరెన్స్ అంటే అట్లా కాదు, ఇదంతా బాడీలో సర్క్యులేట్ అవ్వాలంటే వాటర్ కావాలి. మేజర్ కాంపోజిషన్ ఇన్ ద బాడీ ఈజ్ వాటర్ కదా. సో దేర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్. So water composition major kabatti, it helps primarily for circulation of the blood to keep you hydrated, for all of this to circulate into the body. Simple ga cheppalante. So andukane adequate amount of water is essential in the body. Understood? Absorption part ki చెప్తాను. ఇదేంటి, వాట్ ఈస్ దిస్? సైక్లింగ్ గ్రౌండ్ కాదురా. ఓకే చాలు, ఇంకా గెస్సులు వద్దు. ఓకే, సింపుల్ టర్మ్, ఒక బ్లడ్ వెసల్ అనుకోండి. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ విత్ how the blood is carrying, what it is carrying, and how the absorption, etla absorption అవుతుంది అనేది చిన్న రెఫరెన్స్. ఓకే, సపోజ్ సో మెనీ టైమ్స్ మనం మెటబాలిజం గురించి మాట్లాడడం. సో ప్రైమర్లీ అది మెటబాలిజంకి సంబంధించింది. ఓకే, సో పీపుల్ సే మెటబాలిజం బాగుంటే అబ్జార్ప్షన్ ఫాస్ట్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. సో ఇఫ్ యువర్ మెటబాలిజం ఇస్ బ్యాడ్, ది అబ్జార్ప్షన్ రేట్ ఇస్ స్లో. So it may lead to some disorder also. Okay, so adi dan logic enti anedi cheptanu. Younger athletes have a greater metabolism. Why? People aged from 35 onwards, those who have a very sedentary life, వాళ్ళ మెటబాలిజం ఎందుకు, మన పిల్లలాగా మనం ఎందుకు తినలేకపోతున్నాం? సింపుల్. అండ్ వాట్ ఎవర్ యూ ఈట్, ఇట్స్ నాట్ యాక్చువల్లీ అబ్జార్బింగ్ బట్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్స్. వెయిట్ ఎందుకు పెరుగుతున్నాం, వాళ్ళు ఎందుకు పెరగట్లేదు? సో డిఫరెన్స్ ఎక్కడంటే ప్రైమరీగా బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ ప్రపోర్షనేట్ టు మెటబాలిజం. ఓకే, సో 2 ఆస్పెక్ట్స్లో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. 1, ఏం రాశాను? ఓకే, క్యాటబాలిక్ అంటే ఒక పార్టికల్ని, సో దిస్ ఈజ్ కెమికల్ రియాక్షన్ బాడీలో జరుగుతుంది. యాక్చువల్గా ఒక బనానా తిన్న తర్వాత బనానాలో ఏమేమి ఉంటారా? సింపుల్ లాజిక్ పట్టుకుందాం. చలో, డిఫైన్. ఓకే, ఇంకా అరే విటమిన్స్, మినరల్స్, సమ్ వాటర్ ఉంటుంది కదా. అల్టిమేట్లీ ఇట్ ఈస్ త్రూ
వాటర్ సోర్సే కదా. సో లెట్ us say it has this. Now for all of this to come into a body, okay, so what happens is once you intake, let us say, a small particle, first it becomes like a paste in the body, okay, and that paste goes into intestines, okay. Actual absorption happens there. మనం తింటాము, ఇక్కడ ఏమి జరగదు, ఇక్కడ ఈ పార్ట్లో ఆ మిక్సీ లాగా బ్లెండింగ్ అవుతుంది, యాసిడ్స్, ఓకే. సో యూ హ్యావ్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఇన్ ద స్టమక్ దట్ కెన్ బ్రేక్ ఎనీథింగ్. మెటల్ కూడా మెల్ట్ చేస్తుంది. ఏం యాసిడ్ ఉంది? యాసిడ్, ఓకే. ఎప్పుడైనా మీ కెమిస్ట్రీ ల్యాబ్లో చూడండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత పవర్ఫుల్లో, ఓ చిన్న మెటల్ వేస్తే డిసిపేర్ అయిపోతుంది. దట్ యాసిడ్ ఈజ్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్సైడ్. ద పర్పస్, ఎవడో వేల యాసిడ్స్ ఫామ్ అయినాయి మన పుట్టుక నుంచి. దాని ప్రైమరీ పర్పస్ ఏంటంటే మీరు తినే చెత్త అంతా మెల్ట్ చేయాలి, బ్రేక్ డౌన్ చేయాలి. బ్రేక్ డౌన్ చేశాక దాన్ని ఇంటెస్టైన్స్లోకి పుష్ చేస్తుంది. దాని కింద అదే కదా డైజెస్టివ్ సిస్టమ్, చూసారా? కనీసం స్కూల్కి వెళ్తున్నారు అందరూ? ఇంటెస్టైన్స్కి పుష్ చేస్తుంది. పుష్ చేయంగానే మీ ఇంటెస్టైన్స్లోనే యాక్చువల్ అబ్జార్ప్షన్ జరిగేది. వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ క్యారింగ్ ద ఫుడ్? ఈజ్ బ్లడ్, రైట్? సో బ్లడ్ ఫ్లో కరెక్ట్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అది కరెక్ట్ ఉండాలంటే వాటర్ ఉండాలి, లేదంటే పైప్ లైన్ జామ్ ఉంటుంది. అర్థమైందా? ఇవి పైప్ లైన్స్ అనుకోండి, బ్లడ్ వెజల్స్ అన్ని కంటిన్యూస్గా సప్లై చేస్తేనే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ పుషింగ్ టు ది ఇంటెస్టైన్, ఓకే. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు వాటర్ తక్కువ తాగినప్పుడు మీ మోషన్స్, యువర్ స్టూల్, యువర్ మోషన్స్ ఆర్ వెరీ టైట్. When you are very well hydrated, your motions are good. So directly proportional to your motions. సిగ్గుపడాల్సిన విషయం కాదు, మీరు టాయిలెట్కి వెళ్తే మీరు సిగ్గుపడాలి. Experts have told that if your motions are free and in a good color, that means your system is running good. అర్థమైందా? If anybody is having tight motions, drink more water. ఓకే, అది పాయింట్, రైట్? సో ఫస్ట్ ద ఫుడ్ ఇంటేక్ లోపల ఇంటెస్టైన్లోకి వెళ్ళినాక చిన్న చిన్న పార్టికల్స్, అంటే మీరు మైక్రోస్కోపిక్ లెవెల్లోకి బ్రేక్ అయిపోతుంది. అది ఆ పార్టికల్ని బ్లాస్ట్ చేస్తుంది. క్యాటబాలిక్ రియాక్షన్ అంటారు. అంటే ఆ చిన్న నాట్ ఈవెన్ 1 గ్రామ్ పార్టికల్ విల్ గెట్ బ్లాస్టెడ్. ఆ బ్లాస్ట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మీ ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్, పొటాషియం అంతా ఇట్లా పెనిట్రేట్ వెళ్ళిపోతుంది, ఓ బ్లాస్ట్ లాగా, ఓకే. అదే సేమ్ బ్లాస్ట్ అయిన పార్టికల్స్ మళ్ళా కొన్ని కాంబినేషన్స్లో జాయిన్ అవుతాయి, ఓకే. లెట్ us say అమినో యాసిడ్స్. ఆల్ ది అమినో యాసిడ్స్ విల్ కంబైన్ టుగెదర్. ఇప్పుడు ఇందులో పార్టికల్స్ అన్నీ సపరేట్ అయిపోయినాయి కదా. సో ఇంటెస్టైన్ ఏం చేస్తుంది అంటే కార్బ్స్ ఒక చోటకి వెళ్ళిపోతుంది, ఫైబర్ అట్లా వెళ్ళిపోతాయి సపరేట్గా, క్యారియర్స్ లాగా, రైట్? సో కొన్ని లెఫ్ట్ ఓవర్ పార్టికల్స్, కొన్ని ఎసెన్షియల్ ఉంటాయి, అవి ఓన్లీ కాంబినేషన్లోనే ట్రావెల్ చేస్తాయి బాడీలోకి. అమినో యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్. సో వైల్ యు ఆర్ స్లీపింగ్, మీరు మంచి జిమ్ చేశారు, ఆ రోజు పనుకున్నారు, మసిల్ బిల్డ్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ మసిల్ టేర్ అయింది. కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ వెళ్తే పని అవ్వదు అక్కడ. మిస్టర్ అమినో యాసిడ్స్ వెళ్ళాలి. సో అది వెళ్ళాలి అంటే ఒక కాంబినేషన్లోనే వెళ్తాయి అవి. సో యానబాలిక్ రియాక్షన్లో ఏమవుతుందంటే ఆ బ్రోకెన్ పార్టికల్స్ జాయిన్ అయిపోతాయి. అండర్స్టూడ్? దే బికమ్ అ కాంపౌండ్. అది వెళ్ళి
మసిల్ రిపేర్ చేయటం స్టార్ట్ చేస్తుంది. ఈ 2 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్షన్స్ కంటిన్యూస్గా, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా రియాక్షన్ నడుస్తుంది లోపల. నేను ఇప్పుడు ఏం తినలేదు కదా, తింటేనే అవుతుంది కాదు. నేను నిన్న నైట్ ఏం తిన్నానో ఆ రియాక్షన్ స్టిల్ గోయింగ్ ఆన్ ఫర్ మీ టు ఫంక్షన్. ఇప్పుడు నుంచున్నాను, ఐఎమ్ బర్నింగ్ మై ఎనర్జీ, మాట్లాడుతున్నాను కదా, స్ట్రెస్ అయిపోయింది. సో మాట్లాడుతున్నప్పుడు ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. ఐఎమ్ టేకింగ్ మోర్ ఆక్సిజన్ దెన్ రెగ్యులర్ సిట్టింగ్. ఓకే, సో ఈ రియాక్షన్ కంటిన్యూస్గా నడుస్తుంది బాడీలో చచ్చిపోయేంత వరకు, సిన్స్ ద టైమ్ ఆఫ్ బర్త్. నౌ ఇవి బ్లడ్ వెసల్స్లో క్యారీ అవుతాయి, రైట్? ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఎనర్జీ సోర్స్. ఫర్ ద బ్లడ్ టు ఫంక్షన్ వెల్, ఫ్లో కోసం వాటర్ తాగాలన్నాను. బ్లడ్ సెల్స్ పనిచేయడానికి ఏం తినాలి? ఐరన్ రిచ్ ఫుడ్, ఐరన్ ఫుడ్. సో బ్లడ్ సెల్స్ get energy from iron and oxygen because we are continuously breathing. The more you breathe, the blood cells become powerful. అందుకనే ఎక్సర్సైజ్లో ఎక్స్ట్రీమ్ అవుట్పుట్ వస్తుంది. యువర్ హార్ట్ రేట్ ఇస్ 220, 200. మీరు తెలుసు కదా, మీకు ట్రైనింగ్లో మీకు సార్ చెప్తా ఉంటారు. అంటే సింపుల్ లాజిక్, ఫుల్ ఫోర్స్లో బ్లడ్ ట్రావెల్ అవుతుంది. బట్ ఇఫ్ యువర్ బ్లడ్ సెల్ డజంట్ హ్యావ్ ఎనర్జీ లేకపోతే అది ఏమవుతుంది? అంత ఫాస్ట్గా ట్రావెల్ చేయదు ఈ ఎసెన్షియల్ న్యూట్రిషన్ తీసుకొని. ఓకే, ఇది తీసుకున్న తర్వాత అబ్జార్ప్షన్ రేట్ పెరిగిపోతుంది. సో ది ఐడియా ఆఫ్ మెటబాలిజం ఈజ్ దిస్ కెమికల్ రియాక్షన్. మీ బాడీలో ఇది స్లోగా నడుస్తుంది కాబట్టి అబ్జార్ప్షన్ అవ్వట్లేదు. అందుకనే ఒక ఏజ్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, యాక్టివ్ బాడీ లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోతే ఈ రియాక్షన్ స్లో డౌన్ అవుతుంది అంతే. బట్ దిస్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ బ్రేకింగ్ డౌన్ ప్రాపర్లీ. క్యాటబాలిక్ రియాక్షన్ సరిగ్గా అవ్వట్లేదు, యానబాలిక్ రియాక్షన్ కూడా సరిగ్గా అవ్వట్లేదని. స్లో అంటే పొద్దున్న తింటే సాయంత్రానికి అవుతుంది. వేరేజ్ ఇఫ్ యూ కంపేర్ టు అథ్లీట్స్, విత్ ఇన్ 45 minutes అయిపోతుంది. ఫాస్ట్, ఇన్స్టెంట్. దట్ ఈస్ వై వెన్ యూ గో ఫర్ 90-minute రైడ్ చేస్తున్నప్పుడు మీరు ఎనర్జీ డ్రింక్ ఏదో తాగుతారు కదా, ఇన్స్టెంట్గా ఎనర్జీ ఎట్లా వస్తుందిరా? బనానా తినగానే 5 minutesలో హౌ ఆర్ యూ ఏబుల్ టు పర్ఫార్మ్ అనదర్ 20 minutes? అదే సేమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు 2-3 గంటలు? దిస్ రియాక్షన్ ఈజ్ ఫాస్ట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ న్యూట్రిషన్ అర్థం చేసుకోవాలంటే బాడీలో అసలు ఏం జరుగుతుంది, నేను ఏం తింటున్నాను అనేది తెలుసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్, వాళ్ళ బాడీలో ఈ రియాక్షన్ జరుగుతుంది, మన అందరి బాడీలో కూడా. నౌ ఫర్ దిస్ రియాక్షన్ టు హ్యాపెన్ ఆల్సో యూ నీడ్ టు గివ్ రైట్ ఫుడ్. అర్థమవుతుందా? సో ఈ లాజిక్ అర్థమైందా మీకు? Any doubts? Now I will talk about what to eat and when to eat. Okay? Training ki 30 minutes. తినేగానే సైకిల్ ఎక్కిస్తాని కాదు. Because you eat too much of solid food. బాడీకి ఎంత అవసరం ఉంటుందో అంతే తీసుకుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అథ్లీట్ కదా, నేను ఏం తింటే అరిగిపోతుంది కాదు. ఎంత కావాలో బాడీ అంతే తీసుకుంటుంది. If your muscles are big, it will take more. If you have smaller muscles, it will take less. The logic is very simple. The amount of energy is calculated in calories. Vinnara a word eppudaina? Calories. Only cycling specific points e cheptuna. Liver always has a stock of 500 calories. Telsa? So లివర్స్ ఫంక్షన్, కెన్ ఎనీబడి టెల్ లివర్ ఏం పని చేస్తుంది? బాడీలో లివర్ ఉంటుంది తెలుసా? ఎన్ని లివర్లు ఉంటాయి మనిషికి? హౌ మెనీ లంగ్స్? ఓకే,
Okay, so one liver's function majorly is correlated to absorption of the carbohydrate, sugars, and all that to convert it into glucose, along with pancreas. Pancreas అని ఉంటుంది తెలుసా మీకు? Okay, so conversion process, right? So liver ఆ పని చేస్తుంది. Fats also it converts. Plus it also has a storeroom of 500 calories. So 500 calories is stored by liver. Leg muscles store up to 2000 calories. Okay, for a very active athlete 2000 calories, for a regular person 1500. By default untadi eppudu based on your size and dimension. Okay, bare minimum you have a stock of 1500 to 2000 calories in the body, in even if you are not eating for 2 days. గతంలో తింటా వచ్చిన స్టాక్ అంతా ఎనర్జీ సోర్స్ అది. ఓకే, సో మీరు ఫాస్టింగ్ ఉంటారు, హౌ ఇస్ ద బాడీ ఫంక్షనింగ్ దెన్? ఇంత లాజిక్ చెప్పాను కదా, మరి కంటిన్యూస్గా తింటానే ఉండాలి కదా. సో ద పాయింట్ ఈస్ దిస్, దేర్ ఈస్ అ స్టాక్ రూమ్. నౌ బై డిఫాల్ట్ ఇంత ఉంటుంది ఎప్పుడు, దీని మీద ఎక్సెస్ తిన్నదంతా ఫ్యాట్. సో అందుకనే యావరేజ్ హ్యూమన్ బీయింగ్ క్యాలరీ ఇంటెక్ కూడా అట్లానే ఆ రేంజ్లోనే పెడతారు. సో యూ షుడ్ ఐడియలీ బర్న్ దట్ 500 ఫర్ టు రెప్లెనిష్ ఆర్ రీప్లేస్ ద 500. అందుకనే యాక్టివ్ లైఫ్ స్టైల్లో 10,000 స్టెప్స్, 15,000 స్టెప్స్ లాజిక్ అదే. ఇది బర్న్ చేయండి, రీప్లేస్ చేయండి. బట్ ఇది బర్న్ చేయకుండా ఇంకా ఎక్సెస్ తింటానే ఉంటాం. So what is happening? That fatty liver, the liver is functioning beyond its capacity. When there is too much of glucose in the body, that is what it is leading to diabetes. Patients have issues with kidneys because their system is not working perfect. And if you see, major attack is on the legs. వాళ్ళ నీ ప్రాబ్లమ్స్ అని ఏదైనా కాళ్ళల్లో ఎక్కువగా, ఇఫ్ యూ సీ ద ఇంజురీస్ ఆర్ మోర్ టువర్డ్స్ లెగ్స్ వెన్ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ దేర్, బికాస్ ది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ ప్రాపర్. అందుకనే డోంట్ గో టు దట్ వే టు గెట్ ద ఫస్ట్ అటాక్ ఆఫ్ డయాబెటీస్, బట్ రాదర్ స్టార్ట్ బర్నింగ్ దిస్ లాజిక్ అండ్ యూజ్ ఇట్ అన్లెస్ యూ హ్యావ్ ఎ హెరిడిటరీ ఇష్యూ. ఓకే, ఇది పిల్లల్లో కూడా వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి యు ఆర్ హియరింగ్ స్టోరీస్ అబౌట్ డయాబెటిక్ అటాక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ డిసార్డర్, ఇన్సులిన్ డిసార్డర్ అది బాడీ లోపల. సో ఈవెన్ దో యువర్ కిడ్ ఈస్ అన్ అథ్లీట్, సమ్ హెరిడిటరీ ఇష్యూ డిఎన్ఏలో ఉంటుంది, దట్ వీ కాంట్ హెల్ప్. బట్ యూ కెనాట్ బ్రింగ్ యువర్ ఓన్, డోంట్ వెల్కమ్ దెమ్ యాజ్ అ గెస్ట్ ఇన్ ద బాడీ. అర్థమైందా పేరెంట్స్? you're getting that point. So ideally you should also make sure that you are burning this. Now the inspiration factor starts from home. నేను వీళ్ళకి ఇంత క్లాస్ చెప్పినా వాళ్ళకి బౌన్స్ అవుతుంది నాకు తెలుసు. టైప్ ఆఫ్ ఫుడ్, రైట్ టైమింగ్ ఆఫ్ ఫుడ్. చాలామంది ఇళ్లలో 11 o'clock 12 o'clock డిన్నర్, 11:30 హైదరాబాదీ స్టైల్, 11:30 బ్రేక్ఫాస్ట్, 3:30 లంచ్, 11:30 midnight 12కి డిన్నర్ ఉంటుంది. ఓల్డ్ సిటీ స్టైల్ అది. అట్లా ఉంటే చాలా తొందరగా టికెట్ వస్తుంది మనకి. ఓకే, సో మీరు ఈ హ్యాబిట్ స్టార్ట్ చేయాలి. అండర్స్టాండ్ వై యు ఆర్ నాట్ లూజింగ్ ఫ్యాట్ ఫాస్ట్, అండర్స్టాండ్ వై యు ఆర్ గెటింగ్ ఫ్యాట్ క్విక్లీ, వై యు ఆర్ గెయినింగ్ లాట్ ఆఫ్ వెయిట్. ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ స్టోరేజ్. సో మీరు ఆ హ్యాబిట్ డెవలప్ చేస్తే పిల్లలు కూడా ఆ హ్యాబిట్లోకి పడతారు. గుడ్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్, గుడ్ లంచ్, గుడ్ డిన్నర్. దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ అబౌట్ ఈటింగ్ రైట్ ఫుడ్, రైట్ టైమింగ్ అండ్ క్వాలిటీ ఫుడ్. మీకు అర్థమైందా?
అర్థమైనంత వరకు యూ అండర్స్టూడ్ రైట్. సో నెక్స్ట్ పాయింట్, వాట్ యూ షుడ్ ఈట్ బిఫోర్ కమింగ్ టు ద ట్రైనింగ్. ఓకే, నోట్ డౌన్ చేసుకునే వాళ్ళు, డిపెండింగ్ అపాన్ ద ట్రైనింగ్ సెషన్. ఒకటి గుర్తు, అందరికీ 1 డే బిఫోర్ నెక్స్ట్ డే ట్రైనింగ్ ఏంటో తెలుస్తుంది. హై ఇంటెన్సిటీ ఉంటే గనక కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తినాలి. అంటే బ్రెడ్, పీనట్ బటర్, ఎక్కువ కార్బ్స్, మోర్ క్యాలరీస్. ఓకే, 1 carbohydrates, 4 calories. Okay, examples, your peanut butter sandwich. Yes. No, 2 good oatmeal. ఓకే, ఓట్స్లో 2 రకాలు ఇప్పుడు వస్తున్నాయి. ఒకటి ఫాస్ట్ క్వేకర్ ఓట్స్ లాగా, అంటే ఇన్స్టెంట్గా 5 minutesలో మైక్రోవేవ్ చేస్తే రెడీ అయిపోతుంది. సో అది కూడా సింపుల్ కార్బోహైడ్రేట్ కేటగిరీలోనే వచ్చేస్తుంది ఓట్స్ ఇప్పుడు. ఒకటి రోల్డ్ ఓట్స్ అని ఉంటాయి, స్టీల్ కట్ రోల్డ్ ఓట్స్ అని, అవి కాంప్లెక్స్. అది ప్రిపరేషన్ కూడా టైం ఎక్కువ, బాడీలో అబ్జార్ప్షన్ కూడా టైం ఎక్కువ. సో దట్ ఈస్ కాంప్లెక్స్, వీ డోంట్ నీడ్ ఇట్ నౌ. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అట్లాంటివి ఉంటాయి కదా, 500 meters, స్టాండింగ్ స్టార్ట్స్, ఇట్లాంటివి మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి. సో యూ నీడ్ మోర్ కార్బోహైడ్రేట్ in the body. So 30 to 40 minutes before, eat high carbohydrate rich such as peanut butter sandwich, oatmeal, and I highly recommend small kids below 8 years to have a glass of milk, but 40 minutes before. Okay, milk and honey. 8 years and above should have a glass of beetroot juice. 2 beetroots undali. Okay, 30 minutes before beetroot juice చేసుకొని పీనట్ బటర్ శాండ్విచ్ చేసుకొని మంచిగా తినేసి వస్తే యూ విల్ స్టార్ట్ విట్నెసింగ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ వితిన్ 15 days. ఓకే, అదొక ప్రాసెస్, టైం పడుతుంది. రోజు చేస్తేనే కదా. న్యూట్రిషన్ కూడా అంతే, రిజల్ట్ ఇవ్వాలి అంటే 2 weeks 3 weeks పడుతుంది. ఓకే, సో హెవీ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఇది. సో ఈరోజు ఏం ట్రైనింగ్ ఉండే? 60 minutes. ఎట్ వాట్ పేస్? 30 above. సో మీ ఇంటెన్సిటీ ప్రకారం మీడియమా, లోనా, హైనా? మీడియం కదా. సో ఇలాంటి వర్కౌట్స్కి యూ డోంట్ నీడ్ instant energy burst. Okay, you can have boiled eggs. Okay, or you can have ragi java, kasta complex, అలాంటివి తీసుకొని రావచ్చు. అండర్స్టూడ్? డిఫరెన్స్ తెలుస్తుందా? వర్కౌట్కి మధ్యలో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎలక్ట్రోలైట్స్ very very important. Electrolytes are the powerhouse. Electrolytes లేకపోతే బాడీ కొలాప్స్ అవుతుంది, స్లోగా పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోతుంది. ఆ రోజు అవుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కూడా అవుతుంది, కరెక్ట్ నేషనల్ టైంలోకి పడిపోతుంది. ఓకే, సో ఎలక్ట్రోలైట్ రిచ్ హైడ్రేషన్ ఉండాలి డ్యూరింగ్ వర్కౌట్ మీ బాటిల్లో. ప్లస్ ఇన్స్టెంట్గా బాడీలో అబ్జార్బ్ చేయగలిగే సాల్యుబుల్ ఫుడ్ ఈజ్ 1 fruit, that is banana. So banana is very simple, cheap, best food. It is athlete's best friend. అవును, బెస్ట్ ఫ్రెండ్. Eat it. Yeah. Apple also. Okay. So during the workout ఇది చేయొచ్చు. పోస్ట్ వర్కౌట్ ఏం చేయాలి? వితిన్ 30 minutes, అంటే సైకిల్ పెట్టేసి స్ట్రెచ్చింగ్ అయిపోయినాక ఇమీడియట్గా ప్రోటీన్ రిచ్, నేను ఆ 6 categories చెప్పా కదా, అలాంటి రిచ్ ఫుడ్ తినాలి. మీకు న్యూట్రిషన్లో కూడా ఇంచుమించు మనకి 80% కవర్ అవుతుంది. సో ఐడియా ఏంటంటే మీకు భోజనాలు పెట్టడం కాదు,
ఐడియా మీరు ట్రైనింగ్ తర్వాత ఎలా తినాలనేది చూపించడానికి అది. అర్థమైందా? గాట్ ఇట్? సో స్ప్రౌట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి, నేర్చుకోండి. మీకు మొబైల్లో యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేయటం వచ్చా? ఎవరెవరికి వచ్చు? చేయలేపండ్రా. బై బర్త్ వచ్చిందా? బై బర్త్ వచ్చిందా? మీకు పుట్టంగానే వచ్చిందా? ఎవరు నేర్పించారు? మళ్ళీ వాళ్ళే తిడుతురు కదా యూట్యూబ్ చూస్తున్నారని నేర్పించి. రైట్. లేదా సొంతంగా నేర్చుకున్న వాళ్ళు ఎవర్రా? యూట్యూబ్ ఎట్లా సెర్చ్ చేయాలి? పేరెంట్స్ నేర్పించిన వాళ్ళు చేయలేపండి, లేపండి. నిజాలు బయటపడుతున్నాయి. ఓకే, సో సొంతగా నేర్చుకున్న వాళ్ళు ఇది కూడా నేర్చుకోవచ్చురా. స్ప్రౌట్స్ ఎట్లా నానబెట్టాలి, పొద్దునే ఎట్లా తీసి దాన్ని తినాలి. పెద్ద విషయం ఏం కాదు. అర్థమైందా? కిచెన్లోకి వెళ్తారా మీరు? మీకు యాక్సెస్ ఉందా? కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఈ పప్పులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసా? తెలుసు కదా. గిన్నెలు ఎక్కడ ఉంటాయో తెలుసా? వాటర్ ఎక్కడ ఉందో తెలుసా? మరి చేయడానికి ఏంటి బద్ధకం? ఏంటి మీకు ప్రాబ్లం? ఈ పని ఫస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ట్రైనింగ్ తర్వాత మార్నింగ్ నానబెడితే నెక్స్ట్ డే చేయొచ్చు. అడిగితే చెప్తారు ఏం చేయాలి అనేది. యూ షుడ్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఒకటి. రెండోది, యూ కెన్ ఈట్ బాయిల్డ్ ఎగ్స్, యూ కెన్ ఈట్ సమ్ చికెన్ శాండ్విచ్ చేసుకోగలిగితే. లేదు అంటే పీనట్ బటర్ శాండ్విచ్. మళ్ళా అంటే బ్రెడ్లో పీనట్ బటర్, అంతే. ఓకే. మేజర్ ఈటింగ్ షుడ్ హ్యాపెన్ ఆఫ్టర్ యువర్ వర్కౌట్. అప్పుడే ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. బ్రెడ్ ఆమ్లెట్, వెరీ గుడ్. యా, బ్రెడ్ అండ్ జామ్ ఐ సజెస్ట్ బిఫోర్ వర్కౌట్, నాట్ ఆఫ్టర్ వర్కౌట్. ఓకే. షుగర్స్ ఆర్ రిక్వైర్డ్, కానీ లిమిట్లో. అంటే చాక్లెట్ తినటం కాదు పాయింట్. ట్రైనింగ్కి ముందు బ్రెడ్ జామ్, చాక్లెట్ సాస్, ఒక బ్రెడ్లో చాక్లెట్ సాస్ వేసుకొని హై వర్కౌట్, హై ఇంటెన్సిటీ ఉన్నప్పుడే. అర్థమైందా? రోజు కాదు. ఎస్, యా. సో వెన్ ఇట్ ఈస్ ఇంటర్వెల్, వెన్ ఇట్ ఈస్ స్టాండింగ్ స్టార్ట్, అలాంటప్పుడు చాక్లెట్ సాస్ హర్షీస్ తెచ్చుకోండి, వేసుకొని తినండి, తినేసి రావాలి. ఓకే. ఈట్ మోర్ ఫుడ్, ద maximum you can take within 40 minutes. Okay. Lunch, have a good food at home. ఇంట్లో ఏం వండితే అది తినేసేయండి. It should have rice, it should have chapati, it should have vegetables, it should have curd, buttermilk. మనం ఇక్కడ సౌత్లో చాలా ఎండ, స్వెట్టింగ్ ఉంటుంది, బటర్ మిల్క్ తాగాలి. ఓకే, గాట్ ద పాయింట్? ఇంట్లో ఏం చేస్తే అది గట్టిగా తినేసేయాలి లంచ్ మాత్రం. ఓకే. నౌ 4 o'clock, 4 o'clock you can have some fruit. Any favorite fruit 3 o'clock, 4 o'clock తినాలి. అండ్ 1 నిమ్మకాయ రసం చేసుకోవటం వచ్చా? ఎస్. మీ పేరెంట్స్కి లెమన్ కట్ చేసి ఇవ్వమని చెప్పండి, మీరే చేసుకోండి మీకు టేస్ట్ తగినట్టు. మాకు తెలుసు, వద్దు నువ్వు చెప్పకు, సరేనా? సో లెమన్ జ్యూస్ తాగండి, విటమిన్ సి వస్తే రికవరీ ఫాస్ట్ ఉంటుంది. సో పేరెంట్స్ రిమెంబర్, ఇఫ్ యూ అథ్లీట్ ఈస్ హ్యావింగ్ మసిల్ పెయిన్, సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఇవన్నీ కథలు చెప్తా ఉంటారు కదా. సో మేజర్లీ ఇట్ ఈస్ అబౌట్ ల్యాక్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. విటమిన్ సి, జింక్ will help your child to recover fast. విటమిన్ సి ఇవ్వాలంటే మనకి న్యాచురల్ సోర్స్ లెమన్ జ్యూస్. 4 o'clock మంచి నిమ్మరసం వేసి, హనీయో షుగరో వేసి ఇవ్వండి వాళ్ళ టేస్ట్కి తగినట్టు. ఓకే, మీ ఇష్టం. సో జింక్ రిచ్ ఫుడ్, బనానా, ఎనీవేస్ దే ఆర్ హ్యావింగ్ ఇట్, గివ్ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి.
తర్వాత డిన్నర్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే నెక్స్ట్ డే ట్రైనింగ్కి నైట్ ఏం తిన్నారో దాని మీద డిపెండెంట్. సో ట్రై టు హ్యావ్ చపాతీస్, ఓకే, అండ్ సమ్ dal. If you are a non-vegetarian, eat chicken, fish, whatever. Okay? Bad fat, చెప్పే కదా. యా. సో ప్లస్ నిద్రపోయే ముందు ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, లూక్ వామ్ మిల్క్లో టర్మరిక్ యాడ్ చేసి ఇవ్వండి. 2 reasons. 1, గుడ్ స్లీప్. ఎంత మంచిగా నిద్రపోతే అంత బెటర్ రికవరీ. నెక్స్ట్ డే దే విల్ పర్ఫార్మ్ వెల్. యుఎస్ ఒలింపియన్స్ అందరూ టర్మరిక్ మిల్క్ తాగుతున్నారు. మన న్యాచురల్ ఫుడ్డే మళ్ళా. వాళ్ళంతా రీసెర్చ్ చేసుకుని తాగుతున్నారు, మనకు రోజు ఇంట్లో ఉంటుంది. టర్మరిక్ మిల్క్ ఈజ్ యువర్ బెడ్ టీ. ఓకే, సో టర్మరిక్ అంటే మనకి కమర్షియల్ అవైలబుల్ టర్మరిక్ కంటే ద రియల్ జింజర్ టైప్ టర్మరిక్ వస్తుంది కదా, అది ఇంత వేస్తే సరిపోతుంది. అది ఎక్కడైనా మీకు మన యా యూ విల్ గెట్ ఇట్. క్రష్ చేయండి, మిల్క్లో వేసేసి వేడి చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కంపల్సరీ తాగాలి. స్లోగా టీ గ్లాస్తో స్టార్ట్ చేయండి. వన్స్ దే స్టార్ట్ లైకింగ్ ద టేస్ట్, గివ్ దెమ్ బిగర్ గ్లాసెస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా పిల్లలకి నచ్చాలంటే మీకు తెలుసు టేస్ట్ వాళ్ళది ఏంటి. ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ స్వీట్, మేక్ ఇట్ స్వీట్. ఐడియా ఈజ్ టు టేక్ ఇట్ ఇన్. అట్లా చేయకూడదు. ఫ్లేవర్ ఇవ్వండి, కాస్త టేస్టీ చేయండి. స్లోగా అట్లా స్టార్ట్ చేసి మెల్లగా తగ్గించండి. ఓకే, టర్మరిక్ మిల్క్, ఎర్లీ మార్నింగ్ బిఫోర్ ట్రైనింగ్ బీట్రూట్ జ్యూస్ కంపల్సరీ. అర్థమైందా? Subscribe to our channel, click the bell icon and select all.